హాయ్ మూవీ లవర్స్ కొత్త వర్షన్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పుష్ప గురించి అదిరిపోయే న్యూస్. కిస్ కిస్ కిసిక్క షో పుష్ప 1, పుష్ప 2 పార్ట్ 3 పై ప్లాన్ పై శ్రీవల్లి హింట్ పూర్తి. సో 2, పుష్ప 2 అప్డేట్ నవంబర్ 30న బుకింగ్స్, మూడో భాగం వస్తుందా లేదా అన్నది కంక్లూజన్. 3.3 పుష్ప 2 వాస్ కేజీఎఫ్. పుష్ప 3 ప్లానింగ్ పై పెద్ద రూమర్. 4, అల్లు అర్జున్ తర్వాత పుష్ప పాత్ర గుడ్ బై చెప్తున్నారా. 5, పుష్ప 2 ఫైనల్ షాట్, ఇది ఫ్రాంచైజ్ ముగింపు. 6, పుష్ప 3 ప్రయాణం కొనసాగుతుందా, రష్మిక హింట్. 7, పుష్ప 2 క్లైమాక్స్, పుష్ప 3 పై ప్రేక్షకుల అంచనాలు. 8, పుష్ప 2 ఫైనల్ ఎడిటింగ్ అప్డేట్, ఆగిపోతుందా కొనసాగుతుందా. 9, పుష్ప 2 డ్యూరేషన్ 200 నిమిషాలు, కేజీఎఫ్ స్టైల్ ముగింపు. 10, పుష్ప 3 కన్ఫర్మేషన్, పుష్ప టీమ్ రహస్య ప్లాన్. సో పుష్ప 2 ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకుల హైప్ విపరీతంగా పెరిగింది. అయితే శ్రీవల్లి పాత్రపై కొన్ని ఆసక్తికరమైన సంకేతాలు బయటకు వచ్చాయి. రష్మిక మందన్న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాటలు పుష్ప 3 గురించి హింట్ ఇచ్చాయని భావిస్తున్నారు. శ్రీవల్లి పాత్ర గురించి మరింత కథనాలు ఉంటాయా లేక ఇది ఆమె చివరి సినిమా కానుందా, పూర్తి విశ్లేషణతో పుష్ప 2 కథపై మూడో భాగంపై మీకు స్పష్టత ఇస్తున్నాం. పాయింట్ 2, నవంబర్ 30న పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ మొదలు కానున్నాయి. కానీ ఇదే టైంలో మూడో భాగం గురించి ప్రేక్షకుల నుంచి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. పుష్ప 2 బాక్సాఫీస్ సక్సెస్తో పుష్ప 3 అవకాశాలు ఉన్నాయా. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్, థియేటర్ రెస్పాన్స్ మరియు చిత్ర నిర్మాణంపై విశ్లేషణ చేయడం గురించి జరిగింది. సో పాయింట్ 3, కేజీఎఫ్ తర్వాత పుష్ప ఫ్రాంచైజ్ మూడో భాగం ప్లాన్ చేస్తుందా. కేజీఎఫ్ తరహాలోనే పుష్ప 3ని రూపొందించే ప్రయత్నం ఉందని కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ సుకుమార్లో కేజీఎఫ్ కంటెంట్ తీసుకొని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఇది కేవలం రూమర్గా మిగిలిపోతుందా. ఇందులో నిజాలు తెలుసుకోండి. నెంబర్ 4, అల్లు అర్జున్ తర్వాత పుష్ప పాత్ర గుడ్ బై చెప్తున్నారా. అల్లు అర్జున్ పుష్ప పాత్రలో మళ్ళీ కనిపించారా. పుష్ప 2 చిత్రీకరణ ముగిసిన తర్వాత ఆయన కొత్త ప్రాజెక్టుపై ఫోకస్ పెడుతున్నారట. అల్లు అర్జున్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మైకేల్ జాక్సన్ బయోపిక్ చేయబోతున్నారని రూమర్స్ వస్తుంది. పుష్ప ఫ్రాంచైజ్ ముగిసిందని భావించాలా లేక భవిష్యత్తులో పుష్ప 3 ఆశించవచ్చా. ఈ ప్రశ్నలపై మీకు సమాధానం ఇస్తున్నాం. నెంబర్ 5, పుష్ప 2 చివరి షాట్ పూర్తి అయినట్టు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఆ షాట్ చూసిన అభిమానులు అది ఫ్రాంచైజ్ ముగింపు కావచ్చని భావిస్తున్నారు. మూడో భాగం వస్తుందా లేదా అని తెలియక ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 ముగింపు ఎలా ఉండబోతుంది, ఇది పూర్తి సమాధానాలు ఇస్తుందా లేక మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతుందన్నది చూడాలి. 6, రష్మిక మందన్న సోషల్ మీడియాలో పుష్ప షూటింగ్ ముగిసిందని తెలిపారు. అయితే ఆమె వాడిన కొన్ని మాటలు మూడో భాగం ఉందని సూచిస్తున్నట్లు అనిపిస్తున్నాయి. రష్మిక మాటల వెనుక అర్థం ఏమిటి. పుష్ప 3 ఉందా లేక ఇది అభిమానుల ఊహ మాత్రమేనా. 7, పుష్ప 2 క్లైమాక్స్ అభిమానులకు ఎలాంటి అనుభూతిని కలిగించబోతుంది. ఇది మూడో భాగానికి నాంది కావచ్చా. అభిమానులు పుష్ప 3 పై ఏ విధమైన అంచనాలు పెడుతున్నారు. పుష్ప 2 నుండి మిగిలిన క్లూస్పై మేము విశ్లేషణ చేస్తున్నాం. 8, పుష్ప 2 షూటింగ్ పూర్తయిందని కానీ చివరి ఎడిటింగ్ ఇంకా కొనసాగుతుందని సమాచారం. ఎడిటింగ్లో వచ్చిన ఆలస్యం కారణంగా విడుదల వాయిదా వేయడంలో అవకాశాలున్నాయి లేక ఈ ఆలస్యం కథకు కొత్త మార్గం సృష్టించడానిక. తాజా అప్డేట్ మీకోసం. 9, పుష్ప 2 చిత్ర నిడివి 200 నిమిషాల పైగా ఉందని సమాచారం. ఇది కేజీఎఫ్ తరహాలోనే గ్రాండ్ ఫినాలే ఇవ్వాలని టీం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నిడివి ప్రేక్షకుల అనుభూతిని మెరుగుపరుస్తుందా లేక కథ నిడివి బరువు వేస్తుందా అన్నది చూడాలి. 10, పుష్ప 2 కన్ఫర్మేషన్, రహస్య షాక్. పుష్ప 3 గురించి పుష్ప టీం ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. అయితే అభిమానులు మరియు పరిశ్రమలోని వ్యక్తులు మూడో భాగం ఉండబోతుందని అంటున్నారు. పుష్ప 3 పై పుష్ప టీం రహస్యంగా ప్లాన్ చేస్తుందా. ఈ విషయంపై చాలా క్లారిటీ ఉంది అని అనిపిస్తుంది. రీసెంట్గా ఆహాలో అల్లు అర్జున్ కష్టం, దీంతో నాకు చాలా అయిందని చెప్పిండు. సో మేబీ పార్ట్ 3 ఉండకపోవచ్చు. సో మన సినిమా చూస్తే థియేటర్లో తెలుస్తుంది ఉందా లేదా పార్ట్ 3. సో కొత్త వర్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
సో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అని కామెంట్ కూడా తెలపండి.